పట్టుకో. ఆత్మాభిమానం అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక అబద్ధం. మీరు వచ్చే కంటే ముందు ఒక చిన్న చర్చ జరిగింది ఒకరితో. సరే, సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ అయినా ఎవరో మరణించారు, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని మీరు కోరుకోండి అంటే నేను చెప్పిన అది అబద్ధం అని చెప్పి సత్యం మాట్లాడుకుందాం. ఆత్మ అంటేనే శాంతి అని. ఆత్మకి శాంతి చేకూరడం ఏది లేదు. ఈ భూమి మీద ఒకే ఒక్క దానికి శాంతి చేకూరాలి, మనస్సుకి. అంటే అలజడి అయ్యేది మనస్సు, ఆలోచనలే. వీటికి అతీతంగా ఒకటి ఉండి అది ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఇదెలా ఉందంటే నది ప్రవహిస్తుంటే నదికి అటు ఇటు ఉన్న గోడలు ఉంటాయి కదా, అది ప్రశాంతంగానే ఉంటాయి, వాటరే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో ఆత్మాభిమానం అన్నది పండితుల సృష్టి. ఆ తర్వాత పెద్ద పెద్ద యాక్టర్లు అట్లాంటి వాళ్ళందరూ వాడారు కాబట్టి అది చాలామంది అన్కాన్షియస్గా వాడుతున్నారు. మూలం తెలిస్తే అసలు ఆత్మకి కథ ఉండదు, ఆత్మకి శాంతి ఉండదు, ఆత్మకి అభిమానం ఉండదు. వీటన్నిటికీ అతీతమే ఆత్మ. ఇంకా బ్రహ్మసూత్రాల్లో క్లియర్లీ మెన్షన్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆత్మకి చెవులు ఉండవు, ఆత్మకి నోరు ఉండదు. అంటే అది వినదు, అది చూడదు. ఇట్ ఈస్ మనసుకు సంబంధించింది. నీ గురించి నువ్వు క్రియేట్ చేసుకున్న ఫాల్స్ ప్రిస్టేజ్, దాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం అభిమానం అంతే. ఒక ఫాల్సిటీ అది. దానివల్ల ఏ ఉపయోగం లేదని తెలిసిన మనిషి ఎంజాయ్ చేస్తాడు. బికాస్ యూ నీడ్ రికగ్నిషన్. నువ్వు నీ గురించి ఏదో అనుకున్నావు, దానికి అగెనెస్ట్గా ఇవ్వడంటే నీకు కోపం వస్తుంది. నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాదు, నీ ఆలోచన నీ గురించి నీవు అనుకున్నది దెబ్బతిన్నది. అది తీసేస్తే ఇప్పుడు ఒక బాగా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి, అంటే ఈ మనస్సు ఉన్న వ్యక్తి పడుకున్నాడు అనుకో, అతను తిడితే ఏమన్నా ఫీల్ అవుతాడు? వాడు గాఢ నిద్ర పోతున్నాడు, వాడిని తిట్టామనుకో, అతను ఎందుకు కోపం రావట్లేదు? దట్స్ ద పాయింట్. అది ఆత్మస్థితి అన్నట్టు. నువ్వు నిజంగా ఆత్మస్థితి నీలో ఉదయిస్తే, ఉదయించడం అంటే ఎక్కడి నుంచి ఉదయిస్తాను కాదు, అదొక్కటి మిగిలింది, మనసు పక్కకు జరిగింది అనుకో, ఏ అన్నెసెసరీ ఎమోషన్ ఉండదు. అదొక పరిపూర్ణ ప్రశాంత స్థితి. అక్కడ అభిమానాలు, స్వాభిమానాలు, ఐడెంటిటీలు, క్రైసిస్లు ఏముండవు. ఇదంతా మనసు చేస్తున్న ఒక పని, మనసు యొక్క పరికల్పన ఇది. సో ఆ మనసు బారిన పడి దానికి లాంగ్వేజ్ని జోడించి ఇట్లాంటి కొత్త కొత్త పదాలు సృష్టిస్తారనమాట. మరి ఆత్మాభిమానం అనేది లేదు, మరి ఆత్మకు సంబంధించింది ఏమీ లేదా? ఉన్నదే ఆత్మ. అక్కడికి చేరుకోవాలంటే అర్థమైంది, మనసును పక్కకు జరిపితే మిగిలినంత ఆత్మనే. అయితే మరి మనసు అభిమానం ఉందా? దానికి ఉంటాయి. దానికి లక్ష్యం, మనసు అంటే లక్ష్యం ఉన్నది, భేదభావాలు ఉన్నది, అభిమానాలు ఉన్నది, మూర్ఖత్వాలు ఉన్నది, జడత్వాలు ఉన్నది. ఇదంతా కలిసి మనసు అయింది. అయితే ఇవన్నీ ఓన్లీ మనిషిలోనే ఉంటాయా? ఏ ఎనిమల్? మనుషులనే ఉంటుంది. మరి వేరే ఎనిమల్కి ఎందుకు ఉండదు? వాటికి మనసు లేదు, ఎందుకంటే వాటి బ్రెయిన్ స్ట్రక్చర్ చాలా చిన్నది. అందుకని మనస్సు ఎక్కువ ఎవాల్వ్ కాదు. ఎగ్జాంపుల్, మనం కొన్ని ఫ్లవర్స్కి ఎన్నో పెటల్స్ వస్తాయి, కొన్ని ఫ్లవర్స్కి 3 పెటల్స్ వస్తాయి. అంటే అక్కడ ఎక్కువ స్కోప్ లేదు పెటల్స్కి. మన మైండ్ పెటల్స్ 1000 పెటల్స్ వస్తుంది అన్నట్టు, హ్యూమన్ మైండ్. దీనికి ఒక 2-3 పెటల్సే వస్తాయి, 2-3 ఆలోచనలే ఉంటాయి దీనికి. వాడికి స్పేస్ లేదు. ఇది ఎటువంటిదంటే, నాకు ఒక చిన్న రూమ్ ఉంది, 5 feet by 5 feet రూమ్, నేను పడుకోగలను ఇట్లా. దాంట్లో ఫ్రిడ్జ్ పెట్టలేను, దాంట్లో ఏసీ పెట్టలేను, స్పేసే లేదు కదా. స్పేసే లేనప్పుడు నువ్వేం చేస్తావు? సో మనిషి యొక్క మైండ్ ఎంత పెద్దదంటే ఈ విశ్వం కంటే పెద్దది. దాంట్లో అన్నీ పడతాయి. అన్నీ పడ్డ తర్వాత వాడు అన్నీ ఎక్కించుకుంటున్నాడు. ఇది ఎట్లుందంటే, నాకు రూమ్ పెద్దగా ఉందని రా 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 అన్నీ పెట్టుకున్న తర్వాత ఆ క్లమ్జీనెస్లో, ఆ గందరగోళ స్థితిలో నువ్వే పర్సన్ అయిపోతుంది. ఎవడు జ్ఞాని అంటే, ఎంత పెద్ద గదైనా చెత్త చేర్చనివాడు. గది ఉంది కదా అని సామాన్లను వెల్కమ్ చేసేవాడు అజ్ఞానం. అందరూ అదే చేస్తారు. కిచెన్లో సామాన్ నింపుతూ ఉంటారు. 2 గిన్నెలు, 6 కంచాలు, 5 స్పూన్లతో జీవితం నెట్టేయచ్చు. కానీ ఎక్కడో స్టీల్ కంచాలు చూసారు కావాలి, ఎక్కడో ప్లాస్టిక్ డబ్బా ఉడిపిలో తెచ్చుకుంటే ఇచ్చారు, అది కూడా కడుక్కొని దాచిపెట్టుకోవాలి. ఇదంతా ఇంటిని చెత్త చేసుకోవడం తప్ప ఖాళీ చేయడం నేర్చుకోవాలి. నేను ఒక రూమ్లో ఉండేవాడిని కొన్ని సంవత్సరాలు, ఒక బ్యాగ్ సామానే నాది, ఇప్పటికంతే. ఐ డోంట్ లైక్ ఆబ్జెక్ట్స్, అవసరం లేదంతా, ఏం అక్కర్లేదు బతకడానికి. కానీ మనం ఏం చేస్తాం, వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. నువ్వు తెచ్చుకున్న వస్తువుకి ఏదైనా డ్యామేజ్ అయితే నువ్వు డ్యామేజ్ అవుతున్నావు. నువ్వు తెచ్చుకున్న ఒక వస్తువుకి గీత పడితే నీకు గీత పడుతుంది.
నువ్వు తెచ్చుకున్న వస్తువుని ఎవరైనా ఎత్తుకపోతే నీకు బాధ అవుతుంది. అసలు వస్తువే లేకపోతే బాధ ఎక్కడిది? అంటే యాజ్ ఇట్ ఈస్ మనసుకి అప్లై చేయాలి. మనసు అంటే నీ ఇల్లే. ఇల్లేమో ఇంత పెద్ద ఉంది కాబట్టి ఒక 100 వస్తువులు 1000 వస్తువులు తెచ్చిపెట్టావు. మనసు ఈ విశ్వం కంటే పెద్దది. మరి మనసుని పెద్దది చేసుకోండి అని చెప్పి పెద్దది చేసుకో, మనసులో ఏం పెట్టుకోకు. మరి పెద్దది చేసుకోవడం ఎందుకు? పెద్ద ఇల్లు కట్టుకోవడం లేకపోయినా కాదు కాదు కాదు. ఇప్పుడు ఇల్లు పెద్దది కట్టుకుంటాం సామాన్ నింపుకోవడానికి కాదు. మరి ఆ పర్పస్ కాదా? అస్సలు కాదు. మరి ఎందుకు ఖాళీగా ఇల్లు ఖాళీగా ఉంచుకోవాలి. అదే ఇంటెలిజెన్స్ అంటే. నింపుకునేవాడు అజ్ఞాని, అన్కాన్షియస్ స్టేట్. ఏది అవసరమో అది ఒక్కటి ఉంచుకొని మిగతా అంత పక్కకు జరిపేవాడు ఎన్లైటన్మెంట్ వచ్చేసింది. ఉదాహరణకి మనం పూల చెట్లు అనుకుంటున్నాం, తుమ్మ చెట్లు పెట్టొచ్చు కదా, కానీ మనం నిర్ణయించుకున్నాం తుమ్మ చెట్టు ఇక్కడ అక్కర్లేదు. అట్లా నీ గదిలో ఏముండాలో ఏముండకూడదు నిర్ణయించేది నీవే అంటే నీ మనస్సే. నీ మనస్సు ఎట్లా వచ్చింది? అందరినీ చూసి ఇన్స్పైర్ అవ్వడం వల్ల, అందరినీ చూసి పోల్చుకోవడం వల్ల. వాళ్ళ ఇంట్లో ఉన్నది మా ఇంట్లో కూడా ఉండాలి. నేను చిన్న కథ విన్నా. భార్య ఏం చేస్తుంది, భర్తతో ఎప్పుడు రాత్రి తినేటప్పుడు పక్కింటోళ్ళు కంచం తెచ్చుకున్నారు, నాకు కూడా కావాలి అంటది. ఆ తర్వాత పక్కింటోళ్ళు అది కొన్నారు మంచం, నాకు కూడా కావాలి. పక్కింటోళ్ళు ప్లాస్మా టీవీ కొన్నారు, నాకు కూడా కావాలి. తీసుకొచ్చాడు. ఒకరోజు హస్బెండ్ వచ్చాడు, ఈమె చెప్పలు 1 నిమిషం ఉండు అని కట్టె తీసుకుని ప్లాస్మా టీవీ పలగొట్టాడంట. వామ్మో అని గుండెలు పాదుకుంది. ఇప్పుడే పక్కింటోళ్ళది పగిలిపోయింది. పగలాలి కదా, లెక్కనే డాడీ. నేను చూసి వస్తే ఇంకా ఏమున్నాయి. ఇప్పుడే పక్కింటోడి వైఫ్ చచ్చిపోయింది మరి అన్నాడు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? పక్కింటోడు ఎవడు? ఎందుకు తీసుకుంటున్నావు? బికాజ్ మైండ్కి ఈ చెత్త అంటే ఇష్టం. ఇట్ క్లింగ్స్ టు డస్ట్ అన్నట్టు. పనికిరాని దాన్ని పట్టుకొని ఎంజాయ్ చేస్తుంది మైండ్. నేర్చుకోవడం వచ్చినప్పుడు మైండ్ పర్సన్ అయిపోతుంది. తెలుస్తుంది అంటే నీకు సమయం అనేది ఏదో విధంగా గడిచిపోతా ఉంటుంది. ఎంజాయ్మెంట్ అంటేనే సమయం గడవడానికి నువ్వు చేసే పిచ్చి ప్రయత్నం. ఈరోజు సాయంత్రం ఎంజాయ్ చేద్దామంటే ఎట్లా అంటే సాయంత్రం సమయం తెలియకుండా గడిపేద్దామని. మేము ఫ్రెండ్స్ కలిస్తే భలే ఎంజాయ్ అనిపిస్తుంది, నాకు సమయం తెలియలేదని. అంతకుమించి వేరే పర్పస్ లేదు. అది సమయంలో కొట్టుకుపోవడం బేసికల్గా. సమయంలో నిలబడడం ముందు, తద్వారా యూ డోంట్ ఫీల్ ద టైం. అది లెర్నింగ్లో మేనిఫెస్ట్ అవుతుంది. కానీ మనిషికి లెర్నింగ్ ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎవరైతే 90% ఆఫ్ గృహిణులు ఉన్నారో, గృహస్థులు ఉన్నారో, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 నుంచి 21 మధ్యన లెర్నింగ్ ప్రక్రియ మెల్లగా ఆగిపోతుంది. అండ్ మరణించే వరకు ఏది నేర్చుకోరు. కొత్త పాట నేర్చుకోరు, ఒక పద్యం రాయరు, ఒక టెక్నాలజీ నేర్చుకోరు, కుట్లు అల్లికలు నేర్చుకోరు, ఏమీ నేర్చుకోరు. ఎవడో ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో ఉంటారు, ఎవడో ఫ్రిడ్జ్ తయారు చేస్తే కొనుక్కొచ్చుకుంటారు, ఎవడో కంచెం తయారు చేస్తే అందులో తింటారు. అంటే అది ఎందుకు అలా వాళ్ళు తెలియక. అంటే లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్. ప్రతిరోజు నువ్వు వస్తానే ఏమన్నావు, అబ్బా ఎన్ని పూలు వచ్చాయి. మరి మనిషి నుంచి వచ్చే పూలు ఏమిటి? కాదు, అది కలుపు. కలుపు కంటే అధ్వానం. ఇంకా నీకు అసలు ఆలోచనలే రావద్దు. యూ షుడ్ బి క్రియేటివ్. అంటే నీ నుంచి ఒక పాట పుట్టాలి, దాంతో అటాచ్మెంట్ ఉండకూడదు. అది ఇంపార్టెంట్. అన్ని రాని. నేను పుస్తకం రాయడం తప్పు కాదు, పుస్తకాన్ని ఆధారం చేసుకొని నేను గుర్తింపు కోరుకున్నాను అనుకో, అది ప్రాబ్లం. మళ్ళీ కలుపు పుట్టింది. అంటే మా ఫైనల్లీ ఏంటి, ఆత్మాభిమానం అనేది లేదు, అంతేనా? అతిపెద్ద అబద్ధాల్లో అదొకటి. ఆత్మ గౌరవం పెద్ద అబద్ధం. ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు అని చెప్పి ఇట్లా ఫీల్ అయితే లేదు. నీ ఆలోచన దెబ్బతీసినట్టు చెప్పు. ఆత్మాభిమానం పాడా ఉత్తదే. మనం ఏం చేస్తాం? ఆత్మశాంతి. మళ్ళీ ఆత్మ ఏమంటారు, చిదాత్మ, ప్రేతాత్మలు కూడా కనిపెట్టారు సినిమాలో. చూపి లేవు. అయితే అలా ఉందనుకో, అది ఆత్మ కాదు. ఇంకా ఒకవేళ అది ఉందనుకో, నువ్వు దేన్నో ఆత్మకు అట్రిబ్యూట్ చేస్తున్నావు. అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్పగలం? లేవు. కాన్ఫిడెంట్ కాదు. నువ్వు జీవితం యొక్క మూలంలోకి వెళితే తెలుస్తుంది. ఒకటి స్థిరంగా ఉంది, ఆ స్థిరత్వంలో నుంచి అస్థిరమైనవి అనంతంగా పుట్టింది అని తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి భూమి స్థిరంగా ఉంది, భూమిలో నుంచి అస్థిరమైనవి చెట్లు పుట్టాయి. ఆ చెట్టు పైన అస్థిరమైన చెట్టు స్థిరంగా ఉంది, ఆకు స్థిరముగా లేదు, ఆకు పడిపోతుంది.
ఓకే. అంటే స్థిరత్వంలో నుంచి అస్థిరత్వం, అస్థిరత్వంలో ఒక స్థిరత్వం, స్థిరత్వంలో మళ్ళీ అస్థిరత్వం, ఒక నిరంతర పరంపర కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు ఉదాహరణకి స్థిరమైంది, నీ గుండె స్థిరంగా కొట్టుకుంటుంది, కానీ జుట్టు అస్థిరంగా ఉంది, ఊసిపోతుంది. దేర్ ఈస్ సంథింగ్ స్టేబుల్. వీటి వెనక ఇంకా స్టేబుల్గా ఉన్నది ఒకటి ఉంది అని దృష్టి సారించి మన ఆధ్యాత్మిక వాంగ్మయంలో దే హ్యావ్ రియలైజ్డ్, నాట్ వర్బాటిమ్, అంటే వర్బల్గా రియలైజ్ అవ్వలేదు. మొత్తాన్ని ఒక లెక్కలోకి తీసుకొని చూసినప్పుడు ఒక లార్జ్ స్కేల్లో చూస్తే అసలు ఏది రావడం లేదు, ఏది పోవడం లేదు, ఎప్పుడు ఇది ఉంది. రకరకాల రూపాలు తీసుకొని మనకు ఒక మాయ గమ్ముస్తుంది అని తెలుసుకున్నాం. అట్లా దే హ్యావ్ సెటిల్డ్ దేర్ మైండ్. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానము కాదు, మైండ్ సెటిల్ అయితే మిగిలింది ఆత్మజ్ఞానం. మైండ్ సెటిల్ అవ్వడానికి చేసే ప్రయత్నం అంతా వాడు కథగా చెప్తున్నాడు ఆత్మజ్ఞానంగా. అయితే పప్ప ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, చెప్పు. చాలా మంది హాస్పిటల్స్, మీరు కూడా చెప్పండి సౌజన్య, చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు, రిపోర్ట్స్ వస్తాయి. ఒక్క రిపోర్ట్ అని ఉంటుంది హెల్త్కి, అది హెల్త్ రిపోర్ట్స్ వస్తాయిగా, అది అన్హెల్తీ రిపోర్ట్స్ అవి. అచ్చా, ఓకే ఓకే. హెల్త్కి ఏ రిపోర్ట్ ఉండదు, అట్లుంటుంది ఆత్మ అన్నమాట. ఆరోగ్యానికి ఏ కథ ఉండదు, అనారోగ్యానికి మంచి కథ ఉంటుంది. నాకు మొన్న దగ్గు వచ్చింది, ఆ తర్వాత తుమ్మితే ఇట్లా అవుతుంది. హెల్త్కి రిపోర్టే ఉండదు, ఏ రిపోర్ట్ లేనిది హెల్త్. నిజంగా ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, అసలు రిపోర్ట్ లేదు, కంప్లైంట్ లేదని అర్థం హెల్త్ అంటే. చెప్పేదో చెప్తున్నా, మర్చిపోయినా పప్ప. ఎంత హాయిగా నిద్రపోతుంది. చెప్పు. ఆత్మాభిమానం లేదు, ఆత్మాభిమానం దెబ్బతీయడం లేదు, తీయించుకోవడం లేదు. నీ ఆలోచన డిస్టర్బ్ అవుతుంది అంతే. నీ గురించి నీకు వచ్చిన ఆలోచననే నిన్ను బాధిస్తుంది. నేను ఇది అనుకోవడం వల్ల బాధ వస్తుంది. నేను ఇది అని అనుకోకు, నేను ఏది కాదని తెలుసుకో. అసలు నీకు లైఫ్ అర్థమవుతుంటే ఎట్లుంటుంది. ఒకప్పుడు ఎవడో నువ్వు అవలంబుండా వాడుకున్నా అని చెప్పేసరి నన్ను అవలంబుండా వాడుకున్నాడు బాధపడి, ఇది ఎలిమెంటరీ స్టేజ్, అందరూ ఇదే చేస్తారు. రెండోసారి వాడు అవలంబుండా వాడుక అన్నాడు, కానీ అది నేనెందుకు బాధపడుతున్నా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఓకే ఓకే పప్ప, ఇప్పుడు మనం ఏదో టాపిక్ వచ్చి చూసినావా, ఆత్మ ప్రేతాత్మ ఇవేవి లేవు. ఆత్మ అంటే అదంతా మనిషి కల్పన, ఊహ. అంటే అనుభవం లేనివాడు, అవగాహన లేనివాడు మాట్లాడితే అదే ప్రాబ్లం. భాష అనంతంగా పుట్టింది, ఇప్పుడు నోటికి వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. అదంటాడు, ఇదంటాడు, పరలోకం అంటాడు, ఇదంటాడు, ఇదే దైవం అంటాడు, అవన్నీ కాదు. దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టాంట్లీ అలైవ్. అది సజీవంగా ఉండటానికి, అది ఉండటానికి కార్యకారణాలు లేవు. అదే నేనని గుర్తించిన వాడు ఆత్మజ్ఞాని అయిపోయాడు. అందుకే అట్లాంటి వాళ్ళు మరణిస్తున్నా కూడా ముఖంలో ఇంత అలజడి లేదు. వాళ్ళు తెలుసుకుందరు మరణించేది శరీరం, నేను కాదు. ఇది చెప్పడానికి రాదు. కూర్చోండి. అది ఎవరు పప్ప ఏదో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్. జోగిదా జోగి, దాని ప్లేస్ ఆక్యుపై చేసినావా? వాడు వస్తాడు. ఇక్కడ కూర్చో, చెప్పు ముగిద్దాం. సో ఊరికే భాష పరంగా ఇప్పుడు నేను ఆత్మకథ రాసిన అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ డూ నథింగ్ ఫెలో. ఇప్పుడు ఆటోబయోగ్రఫీకి ఆత్మకథ అన్నది ఈక్వలెంట్ వర్డ్ కాదు, కానీ ఆటోబయోగ్రఫీస్ని మనం తెలుగులో ఆత్మకథలు అంటున్నాం అజ్ఞానం వల్ల. మరి ఏమనాలి పప్ప? జస్ట్ కథ అంతే, నీ మనసు ఆడిన కథ అది, ఆ మనసు అణిగే వరకు జరిగిన కథ అది. ఇప్పుడు దానికి అందుకే నా పుస్తకంలో ఓపెన్ అవుతుంది, ఇది ఆత్మకథ కాదు, ఎందుకంటే నా ఆత్మకి ఏ కథ లేదని స్టార్ట్ అవుతుంది. దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. మరి కథ అంతా దేనికి ఉంది? నీ దిక్కుమాలిన మైండ్కి ఉంది. మరి మైండ్ కథ అని పెట్టొచ్చు. మరి ఎందుకు అట్లా ఆత్మకథ అని పెడతారు? ఏదో ఒకటి అంటే అందరికి ఆమోదయోగ్యమైన ఒక పదం కాబట్టి. అందులో ఆటోబయోగ్రఫీలో ఒక చాప్టర్ ఉంటుంది ఆటోబయోగ్రఫీ అని. నేను ఆటోలో తిరుగుతూ నేను ఎంజాయ్ చేసిన ఆటోబయోగ్రఫీ, ఆటో గురించి రాసిన అందులో. అట్లా. రెండోది ఆటో అనే దానికి ఒక అర్థం తెలుసా? సెల్ఫ్ సస్టైన్డ్ అని, అందుకే ఆటోమొబైల్ అంటాం. అంటే అర్థం ఏంది? ఒక్కసారి స్టార్ట్ అయినాక అది తిరుగుతూనే ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ పర్పెచువల్ మోషన్. మనకు పర్పెచువల్ మోషన్ గురించి ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. తెలుసా పర్పెచువల్ మోషన్ అంటే?
దీన్ని ఒకసారి ఇట్లా కదిలిస్తే ఇక కొన్ని వేల సంవత్సరాలు అది కదులుతూనే ఉండాలి. ఉదాహరణకు నువ్వు ఉయ్యాలి ఇట్లా ఊపావు అనుకో, ఇట్లా 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 ఊగి ఆగిపోతుంది. మళ్ళీ నువ్వు ఊపితే మళ్ళీ ఊగుతుంది. బండి ఇంజన్ పెట్రోల్ అయిపోగానే అయిపోతుంది. దే ఆర్ నాట్ పర్పెచువల్ మోషన్స్ కాదు, అవన్నీ ఆటో మోషన్స్. దానివల్ల యూజ్ ఏంటి? యూజ్ కాదు, పర్పెచువల్ మోషన్స్. ఈ ఎగ్జిస్టెన్స్ పర్పెచువల్ మోషన్ అన్నమాట. దానికి ఆత్మ అని పేరు. నాకు అర్థమైంది. రెండోది ఆత్మ అనుకో మనసు అంటుకునేది. ఎగ్జాంపుల్, ఆత్మ మనసు అంటుకునేదా? మనసు అంటుకున్నది ఏది ఆత్మ కాదు. చిన్న లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. చూడు, ఇది ఎవరిది? ఏది? ప్రస్తుతానికి నాది. అంటే ఇప్పుడు ఇది ఆత్మ కాదనమాట, ఇది మనసు అయింది. ఇది మనసుది. ఎందుకలా? నీ చెప్పడంతో ఇది మైండ్ ఫినామినా అయిపోయింది. ఇంకా ఇట్ ఈస్ ఆఫ్ సంబడి. రెండోది, ఇప్పుడు ఇది ఎవరిది? అది ఎవరిది కాదు, ప్రకృతి. తద్వారా ఇది ఆత్మ. నోబడీస్. అంటే మనసు. అయినా సరే నేను పట్టుకున్నా, చూడు, నీ ఫోన్ ని పట్టుకున్నా, దీని పట్టుకున్నది నేనే, కానీ ఇది ఏమీ కాని దాన్ని పట్టుకున్నా, ఎవరిది కాని దాన్ని పట్టుకున్నా, అది ఒకరిదైన దాన్ని పట్టుకున్నా. అందుకని నేను కేర్ఫుల్గా ఉండాలి. నేను దాన్ని గనక దాని మీద ఉమ్మిచ్చాను అనుకో, దీనికి కోపం వస్తుంది. కానీ దీని మీద ఉమ్మిస్తే ఎవరికి కోపం రాదు, ఎవరిది కాదు ఇది. ఇట్ ఈస్ నోబడీస్. అట్లా ఆకాశము ఆత్మ ఎవరిది కాదు. సో ఎవరిది కాని దానితో నువ్వు అసోసియేట్ అయ్యిండు, దాన్ని నువ్వు కూడా సొంతం చేసుకోకు. సంథింగ్ అర్థమవుతుంది. అప్పుడు మంచి మంచి వాక్పటిమున్న మేధావులు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. నా మాటల్ని వినకు, నా మాటకి మధ్యన శూన్యం ఉంది కదా, అక్కడ నేను చెప్పేసి ఉంది అన్నది అని చెప్పారు. నా మాట మధ్య శూన్యం ఉంది కదా, అది నేను చెప్తున్నది. బేసికలీ నా వ్యాఖ్య నా మాట కాదు, ఆ మాటకున్నది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పేపర్ రాస్తావు, పుస్తకం ఒకటి రాస్తాడు. ఇప్పుడు లెటర్ పేపర్ మీద నువ్వు ఏదో రాసినట్టు అట్లా కనిపిస్తున్నది. స్టిల్ పేపర్ ఎగ్జిస్ట్. అంటే అది ఇది వేరే, దానిపైన అక్షరం పడింది అంతే. ఈ అక్షరానికి అక్షరం మధ్య నా ఎప్పటి నుంచి ఉన్న పేపర్ ఎప్పటికుంది, దాని మీద ఎవ్వడు రాయలేడు, అది అంటకుండా ఉంది. దీనికి అక్షరం రాసినా కూడా అది వేరుగానే ఉందిగా, అది వేరు, కొన్ని అతికింది అనుకుందాం. బట్ స్టిల్ అక్షరానికి మధ్యన పేపర్ ఉంది. ఆ పేపర్ సృష్టించిన రోజు ఎట్లుందో 1000 ఏళ్ల తర్వాత ఓపెన్ చేసిన ఆ పేపర్ అట్లే ఉంది. ఇట్ ఈస్ ఎంప్టీ. సో దాదాపు పుస్తకాల్లో, భగవద్గీతలోను, లేకపోతే రకరకాల మత గ్రంథాల్లోను, ఫిక్షన్స్లోను, నేను రాసిన పుస్తకాల్లోనూ అక్షరాలు వేరు, కానీ అక్షరాల మధ్యన గ్యాప్ భగవద్గీతలోనూ ఒకటే. అవునా? 2 అక్షరాల మధ్యన గ్యాప్, అది భగవద్గీతలో అంతే ఉంటది గ్యాప్. అర్థమైంది కదా? గ్యాప్ అనేది అన్నిటిలో సేమ్. మనం అంతెందుకు చిన్న ఎవరికైనా వస్తే చెట్లను చూపిస్తాం, భూమిని ఎందుకు చూపి? అవును కదా, అంటే క్వశ్చన్. అంటే నేలని చూడండి, అసలు ఆ చెట్టుకు సోర్సే భూమి, అది ఎవరికి చూపియం మనం. అంటే అది చెప్పబడదు, అది భాషకు అతీతం. ఇంకో ఈ భూమి అని చెప్తే అందరు నవ్వుతారు. ఒకవేళ భూమి గురించి చెప్తే ఈ భూమి నాది అని చెప్తాం అంతే, ఈ మధ్యన కొన్నాను. అదర్వైజ్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ భూమి. సో అది ఆత్మస్థితి అన్నమాట. అవును, కరెక్టే పాపా. మరి ఎందుకు చెప్పం మనం? మైండ్ చెప్పనీయదు, అది నిజంగా సత్యం అన్నమాట. అంటే మైండ్ సత్యం మాట్లాడదు. అసలు మాటనే అసత్యం, మళ్ళీ మైండ్ సత్యం మాట్లాడడం ఏంటి? నువ్వు ఎంత చెప్పడానికి ట్రై చేస్తుంటే అంత డిస్టర్బ్ అవుతుంది మైండ్. అందుకే నువ్వేం చేయాలి, ఏదన్నా గొడవ వచ్చినప్పుడు చుప్ రహో. 90% గొడవ ఆల్రెడీ ఆగిపోయింది. నువ్వు చుప్ రహో అంటే సైలెన్స్ ఉన్నావు, ఇక్కడ నడుస్తుంది, దమాక్ ఖరాబ్ అవుతుంది, నువ్వు కాసేపు అట్లే ఉంటే రిలాక్స్ అవుతుంది. దాన్ని నువ్వు మాటగా మార్చావు అనుకో, ఆ మాటకి ఇంకో వ్యక్తి ఇంకో మాట అంటాడు, మళ్ళీ పెరుగుతుంది, షూలప్ అవుతుంది. అందుకే సరదాగా గొడవ పడ్డం నేర్చుకోవాలి. ఊరికి అరుచుకోవడం ఇంపార్టెంట్, అప్పుడప్పుడు నీ గొంతు కొంచెం సాఫ్ చేసుకోవద్దా అట్లా. సో ఆ గొంతుని సాఫ్ చేసుకోవడానికి గొడవ పడాలి అందరు. రేపు గొడవ పడదామా ఏదో టాపిక్ మీద అనుకుని గొడవ పడితే ఎంత బాగుంటుంది. కాన్షియస్గా గొడవ పడడం ఒక ఆర్ట్. ఇప్పుడు కాన్షియస్గా గొడవ పడేవాడు, అన్కాన్షియస్ గొడవ పడేవాడు గుర్తుపట్టచ్చు. ఎలా? కాన్షియస్గా గొడవ పడేవాడు మామూలుగా మాట్లాడినట్టే ఉంటుంది, తన భాష గట్టిగా అరుస్తాడు అంతే. అన్కాన్షియస్ గొడవ పడేవాడు అరవాలి బై. ఇప్పుడు పాటల్లో అయినా తారాస్థాయి ఉంటది,
అంటే గట్టిగా చెప్పడం అంటే అక్కడ అంతే. గొడవకి గొడవది కాదు, గొడవ జరుగుతుంది అంటే అక్కడ వాయిస్ రేజ్ కావడం ఫస్ట్ పాయింట్ అదే కదా. కాదు స్మెల్ గొడవ పడి చూడండి పడొచ్చు. ఎట్లయితే పప్ప. అప్పుడు గుసగుసరు. గొడవ అంటేనే యూ హ్యావ్ టు స్క్రీమ్, అంటే ఆ పదానికి అర్థం. ఫైట్ అంటేనే కొట్టుకోవాలి. ఇంకా దూరం దూరం ఉండి ఫైట్ ఎట్లా చేసుకుంటాం? ఫైట్ అంటేనే కొట్టుకోవడం అనేది. ఏదైనా మన సబ్జెక్ట్ బయటకు వస్తుంది కానీ ఇట్స్ ఓకే. అవన్నీ భాషా పదాలు, వాటిని నేను గుర్తించను. ఒకవేళ ప్రపంచం అంతా అన్నా కూడా అది అబద్ధం. ఆత్మకే మరి గౌరవం ఉండదు. దేహాభిమానం ఉందా? ఆత్మాభిమానం లేదు. ఆత్మాభిమానం దెబ్బతీయడం లేదు. దేహాభిమానం ఉన్నా ఎవరికి ఉంది దేహాభిమానం? చెప్పు. అదే చెప్పు. నీ మైండ్కే కదా. తెలియదు నాకు. చూడు నీవే, దేహాభిమానం ఉన్నది నీ మనసుకే, దేహానికి ఏముండదు. మరి మనసాభిమానం ఎందుకు అన్నట్లే? అదే మాయ. దాన్ని సెటిల్ చేయడానికి డిస్కషన్ అంతా. ఓకే సమ్వేర్ యూ హ్యావ్ టు సెటిల్ ద మైండ్. ఓకే. అంటే ఇప్పుడు దేహాభిమానం మనసాభిమానం ఉంది. దేహాభిమానం లేదు, లేదా? దేహాభిమానం మనసుకు పట్టుకుంది. మనసుకు పట్టుకుంది దేహం పట్ల అభిమానం. మరి దేహాభిమానం ఉండాలా వద్దా? ఉండకూడదు. దేహాన్ని నువ్వు మంచిగా చూసుకో. అభిమానం ఎందుకు? టేక్ కేర్ ఆఫ్ ఇట్. అభిమానానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది పప్ప? దురభిమానం. అభిమానం అంటే ప్రేమనా? కాదు, మరి ఒక దాని పట్ల చిన్న మమకారం అంతే. అంటే ఓవర్ కేరింగ్. కేరింగ్ ఉండొచ్చా? కేరింగ్ ఇస్ గుడ్. దేహాభిమానం అంటే ఇప్పుడు ఓవర్ కేరింగ్. అవును, దానికి ఏమన్నా అయితే తట్టుకోలేని స్థితి. ఓకే. దేహాభిమానం శరీరం అంటేనే చచ్చిపోయేది అని తెలుసుకొని దాన్ని చచ్చిపోకుండా కాపాడుతూ ఉండు అంతే తప్ప ఇది ఎప్పటికి బతుకుండాలని అనుకోకు. అయ్యే పని కాదు అది. మరి నా దేహాభిమానాన్ని దెబ్బతీసావు అనే దేహాభిమానం ఎవరు అన్నారు? ఎందుకని అసలు అట్లాంటి పదం ఎవరు అన్నారు? అది అట్లా అన్నారు. వీళ్ళది ఆత్మాభిమాన్ని దెబ్బతీసారని క్రియేట్ చేసుకుంటారు. దేహానికి అభిమానం ఉండదు, ఆత్మకి అభిమానం ఉండదు. అన్ని అభిమానాలు, దురభిమానాలు, పశ్చాత్తాపాలు, కోపాలు, మూర్ఖత్వాలు అంతా మనసుకుంటే నీ పట్ల నీకున్న ఆలోచనలే దీనికి కారణం. నీ పట్ల నీకు ఏ ఆలోచన లేని స్థితి. నిద్రలో అభిమానం లేదు, ఏమీ లేదు, సొంతము లేదు, పరాయి లేదు. అదే స్థితి మెలకువలో అనుభవించినప్పుడు మూలం తెలుస్తుంది. అంతవరకు చర్చ ఉంటుంది. జోగి జోగి ఇక్కడున్నాడు జోగి. సరే భోగి 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 వీడు చూడు. దా. నువ్వు విరిస్తే వీడు భయపడ్డాడు పప్ప. కానీ రిలాక్స్ అయిపోయింది. ఎందుకే ఏదో అరిచాడు లేపించు అవి వచ్చేసింది. అబ్బా, దా. ఇక్కడ నుండి పరిగెత్తుకొస్తుండు వీడు. కాగా రే. దా ఇట్రా. పో పప్ప దగ్గరికి ఇట్రా. గో. కహా గయా? వాడికి కోపం వస్తుంది. స్మెల్ చూస్తుంది. నేను బిర్యానీ తిన్నదా నాకు చెప్పకుండా. పిలువు పాప. దా ఇట్రా. దా. పిలిస్తే అంతవరకు వచ్చింది. అక్కడి నుంచి తన జ్యూరిస్డిక్షన్, అది తన ఇష్టం. ఈ ఏరియాలో ఎక్కడో చోట కూర్చొని ఇప్పుడు పడుకుంటుంది. వీడు లేకపోతే వాడు నీ దగ్గర దాకా వచ్చేటోడు. ఆగిపోయింది. వీడికేమో అవుతుంది. బోగిద్దా పడుకో. ఇవి ఇంత రిలాక్స్ ఉంటాయో, ఏ బాధల మంది లేదు. ఈ కాళ్ళు చూడు మన లెక్కనే పెట్టుకున్నాయి చేతులు కాళ్ళు. అందుకే చివరిగా అర్థం చేసుకోవాల్సింది బిడ్డ, వ్యక్తిగతంగా మనసు అడగాలి. ప్రతిదానికి స్పందించడం, ప్రతిదానికి ఫీల్ అవ్వడం, ప్రతిదానికి మొహం మార్చడం, ప్రతిదానికి బాధపడడం, ఇవి పోనంత వరకు ఈ జీవితం అర్థమయ్యే అవకాశం ఉండదు. అంటే ప్రతిదానికి కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఫీల్ అవ్వడం, ఎప్పుడో ఒకసారి బాధపడడం అనేది వస్తే, ఎప్పుడో ఒకసారి బాధపడడం అంటే సంథింగ్ జెన్యూన్, అంతవరకు ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి హఠాత్తుగా మౌనం అయిపోయాడు అనుకో, అందరూ ఆలోచిస్తారు. ఎవరన్నా ఒక వ్యక్తి హఠాత్తుగా కోపడ్డాడు, అసలు ఎప్పుడు అసలు ఒక పల్లెత్తు మాట ఎందుకో కోపం వస్తుంది తనకి అంటారు. ఊరికూరికే కోపడుతున్నావు, ఊరికూరికే బాధపడుతున్నావు. దాని అర్థం ఏంది? ఆ ఎమోషన్కున్న అందమంతా పోగొడుతున్నావు. రాని కోపం రాని, సంవత్సరంలో ఒకసారి ఫైన్. నేను ఒక చిన్న కథ ఎక్కడ చదివాను. హఠాత్తుగా తండ్రి, అందరూ ఏదో మాట్లాడుకుంటుంటారు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే పేపర్ చదువుతూ ఇట్లా పేపర్ ఇట్లా కింద కొడతాడు. ఇట్లా సీరియస్ ఒకసారి చూస్తాడు. ఇట్లా చూస్తే వాళ్ళు ఏదో డాడీ ఏదో చూస్తున్నారు అనుకొని వాళ్ళు పట్టించుకొని ఉంటారు. ఆయన అతను కంటిన్యూస్గా గేజ్ చేస్తాడు అట్లా. అప్పుడు హఠాత్తుగా మదర్ గుర్తిస్తుంది, అంటే వైఫ్, ఒక్క నిమిషం, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అతను అట్లా చూస్తున్నాడు మన వైపు, ఒకసారి మీరు కూడా ఆగండి అంటే పిల్లలు కూడా అయిపోతారు. అప్పుడు అందరు ఒకరినొకరు చూసుకుంటారు అనమాట. హీ లుక్స్ ఎక్స్ట్రీమ్ సీరియస్లీ, ఇంటెన్స్గా చూస్తాడు.
చూసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక 2 days అతను కనబడ్డు. ఈ 2 days వీళ్ళు కూర్చొని అసలు అతనికి ఏం డిస్కంఫర్ట్ వచ్చింది మనం ఫిగర్ అవుట్ చేయాలి. అతను ఎప్పుడు అట్లా మన వైపు ప్రవర్తించలేదు. అట్లా ఉండాలి. నువ్వు ఉత్తుగానే అన్నం మానేస్తావు అనుకో, దానికి అర్థం లేకుండా పోతుంది. ఎప్పుడన్నా సంవత్సరంలో నాకు తినాలని లేదబ్బా అంటే అప్పుడు అందరు కన్సర్న్ చూపిస్తారు. ఏమైంది, మేమన్నా ఇబ్బంది పెట్టినామా, వాట్ ఇస్ ద, నువ్వు గంటకోసారి అన్నావు అనుకో, దాని బుద్ధే అంత పోనీలే మనం తిందాం అంటారు. సో అందుకే ప్రతిదాన్ని అర్థం చేసుకుని వాడుకుంటే జీవితం బాగుంటుంది. మిస్యూజ్ చేసుకోవద్దు ఏ ఎమోషన్ని. అది ఒక 2-3 సార్లు ఏడుపు వెపన్ అయితే తర్వాత ఎవడు పట్టించుకోడు. ఫస్ట్ టైం అలిగితే ఎవడన్నా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు కొత్త పెళ్ళి అయింది, భార్య అలిగింది అనుకో, భర్త కన్సిడర్ చేస్తారు, అత్తమ్మ ఆమెకు రోజు కలుగుతుంది అనుకో, ఆ మొదనాష్టపది అంతే, పద తిందాం పదండి అనుకుంటా. అంటే అర్థమైంది, నీ అలగకి ఇంకా రెస్పాన్స్ లేనప్పుడు నువ్వు అలిగేం లాభం. వాట్ ఇస్ ద పాయింట్? అంటే అలగండి, ఇంకొకటి రెస్పాన్స్ కోరుకోకండి. అలాంటప్పుడు అలగవు. పర్లేదు, వాళ్ళు మూడఫ్ అవుతారు కదా, అట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని అడవిలో ఉన్నావు అనుకో, అలగవు. అసలు అలగాలంటే నీ మనస్సు ఎవరి వల్లనో గాయమైంది, ఇంపాసిబుల్, నువ్వు అసలు చేయవట్లా అది. సో నా ఆత్మకైతే ఏ అభిమానం లేదు. అట్లీస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ దట్. నేను నాకే గౌరవం వద్ద, నేను చాలాసార్లు చెప్పాను కదా, దానికి ఆధారం ఇది. నాకే గౌరవం అక్కర్లేదు, నాకు పరువు ప్రతిష్ట లేదన్న కదా, నన్ను నేను ఆత్మగా చెప్పుకొని ఆ మాట అంటున్నా. అది రీజన్. అంటే ఆత్మ గౌరవం లేదు, దేహానికి ఉందా? దేహానికి ఏ గౌరవం అక్కర్లేదు. కేర్ తీసుకుంటుంది. ఏమంటారు, పార్క్ కి ఒక కేర్ టేకర్ ఉంటాడు కదా, అట్లా యు ఆర్ ద కేర్ టేకర్ ఆఫ్ యువర్ బాడీ. అంతవరకు అభిమానం అక్కర్లేదు. ఇప్పుడు పూలో నేను నాటిదాన్ని పట్టుకోవడం ఎందుకు? టేక్ కేర్ ఆఫ్ ఇట్, అంతవరకే. చలోపోదా. వాడు పువ్వు పక్కన ముల్లాగున్నాడా, పూలాగున్నాడా? కోతిలాగా ఉన్నాడు. చలో బాయ్.